ఆయన సెలవిచ్చిన మాట, ఆయన యందు భయభక్తి గలవారు, ఆయన యందు విశ్వాసం ఉంచు వారి జీవితాల్లో వారి కడుపులోని జీవజల నదులు పొర్లిపోరనన్నాడు. నదులు పొర్లిపారేటువంటి గొప్ప అనుభవాన్ని ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. నలభై 43వ కీర్తనలో, 46వ కీర్తనలో, అలాగే యోహాను సువార్త 4:14-15లో నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి బ్రతుకుల్లో నదులు పొంగిపారే అనుభవంలోకి నడిపిస్తాడు. ప్రపంచంలో ఎన్నో రకాలైన నదులున్నాయి, కానీ జీవనదులని అన్నిటినీ పిలవరు. జీవనది అని దేన్ని పిలుస్తారంటే ఎల్లప్పుడూ నీరుండేటువంటిది. అన్ని కాలాల్లో కూడా, వేసవి కాలంలో కూడా నీళ్లతో నిండి ప్రవహించే నదినే జీవనది అంటారు. జీవనదులు అని వేటికి పేరంటే అన్ని నదులకు ఆ పేరు లేదు, కొన్ని నదులకు మాత్రమే ఆ జీవనది అండి అంటారు. ఎందుకని? ఆ నదిలో ఎప్పుడు నీరుంటుంది. మిగిలిన నదులు వర్షాకాలంలో బాగా నీరుంటాయి, ఆ వర్షాకాలం గతించిపోగానే ఎండిపోయిన నదుల్లా కనిపిస్తాయి. వేసవి కాలంలోకి వెళ్తే ఎడారిలాగా ఇసుక కనిపిస్తుంది తప్ప, ఇసుక దిబ్బలు తప్ప నీరు చుక్కుండదు. అటువంటి నదిగా నువ్వు ఉండకూడదు. అన్ని సమయాల్లో పారే నదిగా ఉండాలి. సమయమందును అసమయమందును మీరు ఫలించేవారుగా ఉండాలి. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా ఆస్వాదించి దీవించగల శక్తిమంతుడు. ఇక్కడ ప్రభుని దేవుడు తన యందు భయభక్తి గల వారి జీవితాలు దేంతో పోల్చాడంటే జీవన్ నదులు పొంగి పొర్లను అన్నాడు. జీవనదులు పొంగి పొర్లే విధంగా ప్రభు చేస్తాడా? ఎస్. మీ జీవితం మీకే కాదు, అనేకులకు మేలు కలిగించేదిగా ఉండబోతుంది. మీ కుటుంబానికే కాకుండా ఇతరులకు కూడా మేలు కలిగించేదిగా ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి వర్ధిల్ల చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క అనుభవం మనం పొందుకున్నప్పుడు, తిరిగి జన్మించిన అనుభవం, ఆయనది విశ్వాసం ఉంచిన పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడే అనుభవంలోకి వెళ్ళినప్పుడు నిజంగా ఆ వ్యక్తి ఒక జీవనది వలె ఉంటాడు. అతను పలికే మాటలు, అతనిచ్చే సలహాలు, అతను చేసే ప్రార్థనలు మన జీవితాలకు, మన చుట్టూ ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే ఏలియా గురించి ప్రభు అంటాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17లో, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బహుబలం గలదై ఉంటుందని, అలాంటి ప్రార్థన ఏలియా చేశాడని. ఏలియా ప్రవక్త మనలాంటి స్వభావం కలిగిన మనిషి అయినప్పటికీ అతను చేసిన ప్రార్థనలు దేవుడు విని వర్షం ఆగిపోయింది. మళ్ళా అదే ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ధారాళమైన వర్షాలు కురిపించాడు. ఇక్కడ ఏలియా దేవుని ఆత్మ కలిగిన వాడిగా మనకు కనిపిస్తాడు. ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా ఒక నదీ ప్రాంతంలో నడుస్తూ ఉండగా యోర్దాను నదీ తీరమున ఏలియా అడుగుతాడు, ఏం కావాలి నీకు? ఇన్ని సంవత్సరాలు నాకు సేవా పరిచయం చేసావు కదా, నన్ను ఏం చేయమంటావు నీకు అంటే, అయ్యా మీరు నాకేం చేయనక్కర్లా, మీ మీదున్న ఆత్మ ఉందే, 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయండి, 2 ఆత్మ నాకు ఉంటే చాలు అన్నాడు. ఎలీషా అనే భక్తుడు గుర్తించింది ఏంటంటే దైవాత్మ కలిగి ఉండడం వల్ల వ్యక్తుల జీవితాల్లో కలిగే మార్పులు, అనుభవాన్ని చూశాడు. ఏలియా మీద ఆత్మ ఉందని గ్రహించాడు. ఏలియా అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. ఇజ్రాయేలు పిలిచేటువంటి ప్రవక్తల్లో ప్రథముడుగా కనిపిస్తాడు ఏలియా. పౌరుషం గలవాడుగా, భక్తి కలిగిన వాడుగా, దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వాడుగా. అంతేకాకుండా ఏ ప్రవక్తకు పొందినటువంటి అర్హత ఏలియా పొందుకున్నాడు. అగ్నిరథాల్లో కొనుపబడ్డాడు. దేవుని ఆత్మ కలిగి జీవించాడు. ఎందరైతే దేవుని ఆత్మచే నడిపింపబడదో వారందరూ దేవుని కుమారులై ఉంటారని రోమపత్రిక 8:14లో రాయబడింది. దేవుని ఆత్మచే నడిపించబడ్డం దేవుని చిత్తం. యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి దేహంతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఆత్మ మీద ఎంత డిపెండ్ అయి ఉండాలో నేర్పించాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, లూకా 4:18లో ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉంది. లూకా సువార్త 4:14-17 వరకు ఆయన ఆత్మపూర్ణుడై సేవ ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆత్మ కలిగి ఉండాలని ప్రభు కూడా కోరుచున్నాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8-14-15 వచనం వరకు వారందరూ యెరూషలేములో కూడి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటూ దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థించారు. ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించారు.